రంగుల ఏరు. అడవి పక్కన ఉన్న ఒక చిన్న గ్రామంలో వర్ణ అనే పాప ఉండేది. ఆమెకు బొమ్మలు గీయడమంటే చాలా ఇష్టం. తని చిన్న సంచిలో ఎప్పుడూ ఒక పుస్తకం, కొన్ని రంగు పెన్సిళ్లు ఉండేవి. చెట్లు, పువ్వులు, పక్షులు ఏది కనిపిస్తే దాని చిత్రాన్ని గీసేది. ఒకరోజు వర్ణ అడవిలోకి వెళ్ళింది. ఆ రోజు అడవి ఎందుకో కళావిహీనంగా, రంగులు లేకుండా కనిపించింది. పూలు వాడిపోయి ఉన్నాయి, చెట్ల ఆకులు పాలిపోయినట్లు ఉన్నాయి. అడవిలో ఎప్పుడూ పారే ఏరు కూడా నీరు లేక ఎండిపోయి రాళ్లతో నిండి ఉంది. వర్ణకు చాలా బాధ వేసింది. తన పుస్తకం తెరిచి ఎండిపోయిన ఏటి ఒడ్డున కూర్చుని ఆ ఏరు నిండుగా నీళ్లతో, రంగురంగుల చేపలతో, చుట్టూ పచ్చని చెట్లతో ఒక అందమైన చిత్రాన్ని గీయడం మొదలుపెట్టింది. నీలం రంగు పెన్సిల్తో నీళ్లను, ఆకుపచ్చ పెన్సిల్తో చెట్లను, ఎరుపు రంగు పెన్సిల్తో పువ్వులను గీసింది. ఆ చిత్రం చూడటానికి చాలా అందంగా ఉంది. అలా బొమ్మ గీస్తుండగా ఆకాశంలో ఒక చిన్న మేఘం అటుగా వెళుతోంది. అది వర్ణ గీస్తున్న చిత్రాన్ని చూసింది. వావ్! ఎంత అందమైన చిత్రం! ఈ ఏరు నిజంగా ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంది ఆ చిన్న మేఘం. అది నెమ్మదిగా కిందకి దిగివచ్చి వర్ణతో, పాపా, నువ్వు గీసిన చిత్రం చాలా బాగుంది. నీకు నేను సహాయం చెయ్యనా అని అడిగింది. వర్ణ ఆశ్చర్యంగా ఆ మేఘాన్ని చూసింది. నువ్వెలా సహాయం చేస్తావ్ అని అడిగింది. చూస్తూ ఉండు అని మేఘం చెప్పింది. వెంటనే అది గాలిలో పైకి ఎగిరి వర్ణ తన చిత్రంలో నీళ్ల కోసం వాడిన నీలం రంగు పెన్సిల్ వైపు చూసింది. మేఘం తన రూపాన్ని మార్చుకుని ఆ నీలం రంగును తనలోకి పీల్చుకుంది. అంతే, ఆ మేఘం మొత్తం నీలిరంగులోకి మారిపోయింది. తరువాత అది ఆకుపచ్చ రంగును పీల్చుకుని ఆకుపచ్చగా, ఎరుపు రంగును పీల్చుకుని ఎర్రగా మారింది. అలా వర్ణ పుస్తకంలోని అన్ని రంగులను తనలో నింపుకుంది. ఇప్పుడు ఆ మేఘం ఒక ఇంద్రధనస్సులా రంగురంగుల్లో మెరిసిపోతోంది. ఆ మేఘం ఎండిపోయిన ఏటిపైన ఆగి మెల్లగా వర్షించడం మొదలుపెట్టింది. కాని అది మామూలు వర్షం కాదు, అది రంగుల వర్షం. ముందుగా నీలిరంగు చినుకులు పడి ఎండిపోయిన ఏటిని నీటితో నింపేశాయి. తరువాత ఆకుపచ్చ చినుకులు పడి ఏటి చుట్టూ ఉన్న చెట్లకు, మొక్కలకు పచ్చదనాన్ని ఇచ్చాయి. ఎర్రని, పసుపు, గులాబీ రంగు చినుకులు పడి వాడిపోయిన మొక్కల మీద రంగురంగుల పువ్వులను పూయించాయి. కొద్దిసేపట్లోనే ఆ ప్రదేశమంతా వర్ణగీసిన చిత్రంలో ఉన్నట్లే అద్భుతంగా మారిపోయింది. ఏరు నీటితో కళకళలాడుతోంది. చెట్లు పచ్చగా ఉన్నాయి, పూలు విరబూసి పరిమళాలు వెదజల్లుతున్నాయి. వర్ణ కళ్ళు ఆనందంతో మెలిశాయి. ఆమె ఆనందంగా గంతులు వేసింది. ధన్యవాదాలు చిన్న మేఘమా, నువ్వు ఈ అడవికి మళ్లీ ప్రాణం పోశావు అని చెప్పింది. ఆ రంగుల మేఘం నవ్వి, నీ అందమైన ఊహ, నీ చిత్రమే దీనికి కారణం. నీ మంచి మనసు వల్లే నేను సహాయం చేయగలిగాను అని చెప్పి గాలిలో తేలుతూ వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి ఆ ఏరును అందరూ రంగుల ఏరు అని పిలవడం మొదలుపెట్టారు. నీతి: మంచి ఊహ, సృజనాత్మకత మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అందంగా మార్చగలవు. చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో బాగా నచ్చిందని ఆశిస్తున్నాం. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై బాయ్.